సిట్టింగ్ ఎంపీలను మార్చే యోచనలో ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. వచ్చే నెలలో తెలంగాణ భవన్ కు వస్తానని ఎంపీలకు చెప్పుకొచ్చారు. ఎంపీ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 6 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులపై చర్చించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇక పెండింగ్ అంశాలతో పాటు తెలంగాణ సమస్యలపై కూడా ప్రశ్నించాలని సూచించారు. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో జరుగుతున్న అన్యాయాలపై నిలదీయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన పని లేదని ఎంపీలతో అన్నారు. మా పోరాటం చేస్తాం. వాళ్ళు ఇచ్చిన హామీలు వచ్చేదాకా చూస్తాం. ఇవ్వకపోతే మా ప్రతిపక్ష పాత్ర పోషించి వచ్చేదాకా ఎండగడతాం. ఇది చేసే ప్రక్రియ ప్రతిపక్షాల పాత్ర అది కదా. అవన్నీ పార్లమెంట్లో అడగబోతున్నాం, చూస్తారు కదా. నెక్స్ట్ వీక్ పార్లమెంట్లో కలుద్దాం. నెక్స్ట్ వీక్ కలుద్దాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వాళ్ళ పార్లమెంట్ పార్టీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు అందరూ రావడం జరిగింది. ఇది ఎప్పుడు పార్లమెంట్ సెషన్ ముందు మామూలే పార్లమెంట్ పార్టీ మీటింగ్ అవడము. సో దీంట్లో మీరు ఇంత ప్రత్యేకత ఏముంది, మీరు ఇంత వెయిట్ చేస్తున్నారు కాబట్టి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద తర్వాత ఓట్ ఆన్ రికార్డ్ బడ్జెట్ ఉంటుంది. ఆ 2 అంశాల మీద తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఉన్న 3 కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఇక్కడే రాష్ట్ర క్యాబినెట్ ఉన్నారు కాబట్టి అక్కడ తెలంగాణ గలం విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే కాబట్టి తెలంగాణ రాష్ట్ర సత్ఫలితాల గురించి ఏమేం చేయాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ అంశాలకు కన్సర్న్ గా మేము మాట్లాడుతున్నాం. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో పార్లమెంట్ సెషన్ గురించే మాట్లాడారు. ఇంకా వేరే అంశాలు రాలేదు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నాం. ఏ అంశాలు అన్నది అక్కడ అవసరాల రీత్యా వాళ్ళు ఏమేమి లేవనెత్తుతారో ఏమేమి కావాలో అది ఎప్పటికప్పుడే చూసి మాట్లాడారు. ఎక్కువ చెప్పే మ్యాటర్ ఏం లేదు. గతంలో ఎప్పుడైతే అంశాలు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన అంశాల మీద మాట్లాడాలి. కంపల్సరీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మాట్లాడాలి. అప్పుడు ఒప్పందం చేసుకున్న విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాలి. బీసీ జనగణన మీద మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాలి. అన్ని అంశాలు కూడా గతంలో కేంద్రంలో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మనం తీసుకొస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏది కావాలో అది కొట్టాడవలసిన అవసరం ఉందని మాట్లాడడం జరిగింది. ఆ అంశాల మీద కూర్చొని మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి ఖరారు చేయలేదు. కంపల్సరీ అందరు పనిచేసేటోళ్ళే కాబట్టి దాదాపు అందరికి ఇస్తారు అనేది ఆలోచన అయితే ఉంది. కాకుండా అందరు కమిట్మెంట్గా చేయాలనేది ఆలోచన. గతంలో అయితే ఏ విధంగా అయితే ఉద్యమకారులు చేసిందో అదే విధంగా ఉద్యమకారులు కూడా అండదండగా ఉండాలి. ఇప్పుడు ఉన్నట్టే పార్లమెంటులో సన్నాహక సమావేశాన్ని ఇప్పుడు మా మాజీ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసింది. మొదల నుంచి కూడా తెలంగాణ సమస్యల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ. ఏ పార్లమెంటు సమావేశాలైనా ఆనాడైనా 10 ఏళ్ల నుంచి కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసింది కాబట్టి మరి తప్పకుండా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు అని చెప్పి ఖచ్చితంగా మన యొక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇంకా ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రస్తావించి కేంద్రం మెడలు ఉంచైనా సరే నిధులు తీసుకుంటారు. అది ఇప్పుడు ఏం లేదు, అటువంటిది ఏం లేదు. టైం చాలా